అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రగిరి నియోజకవర్గంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరాచక పాలన జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు మీకు అందరూ తెలుసు. మేము ఒక తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ క్యాండిడేట్గా ఒక ఇన్ఛార్జిగా ఏ విధంగా మా కుటుంబ సభ్యులు కానీ అదేవిధంగా మిత్రపక్షమైన జనసేన పార్టీ కుటుంబ సభ్యులు మనోహర్ గారు కానీ దానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మేము పోరాటం చేస్తున్నాం. రోజు పోరాటమే, తుడా తరపున పోరాటమే, లేదా ఎంపీడీఓ ఆఫీస్ పోరాటం, లేదా మట్టం ల్యాండ్ పైన పోరాటం, ఏదో ఒకటి. ఇప్పుడు ఎలక్షన్ వస్తే ప్రతి ఒక్కరు వారి యొక్క సొంత ఖర్చుతో తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబ సభ్యులు సొంత ఖర్చుతో కానీ జనసేన పార్టీకి సంబంధించి కుటుంబ సొంత ఖర్చుతో కానీ కాంపౌండ్ల పైన పోస్టర్లు వేసుకోవడం జరిగింది, లేదా ఫ్లెక్సీలు వేసుకోవడం జరిగింది. దీన్ని తొలగిస్తూ అప్రాజాసంగా పాలిస్తున్నాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీరు చూస్తుంటారు, తెలుగుదేశం పార్టీ కుటుంబాలు వాళ్ళ సొంత ఖర్చుతో కాంపౌండ్ల పైన వాల్ పోస్టర్లు వేసుకుంటే దానికి సంబంధించినటువంటి సెక్రటరీలు ఎక్కడ కానీ సంబంధం లేకుండా వచ్చి చించడం జరిగింది. పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం చించాలంటే 15 నోటీస్ ఇచ్చిన 15 రోజుల లోపల రుసుము చెల్లించకపోతే చించాలి. కానీ ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూడా చించడం జరిగింది. చించి రాకపోతే ఈ విధంగా సున్నం కొట్టుకుంటాం, అంటే వైట్ పెయింట్ కొట్టడం జరుగుతుంది. ఈ విధంగా చూడండి, ఏ విధంగా రకాల పెయింట్లు వేసి కొట్టడం జరుగుతుంది వాల్ పోస్టర్ల పైన. ఇక్కడ చూడండి, మీరే చూస్తారు. అంటే ఏ విధంగా ఈ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అతని కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు. మేము దీనిపైన గత నెల 28వ తేదీ 1వ తేదీ మేము ఆల్ ఎంపీడీఓలకి నేను పర్సనల్గా లెటర్ ఇచ్చి రిసీవ్ తీసుకున్నా. దీనికి సంబంధించి ఎటువంటి రుసుము అడిగినా మేము కట్టేదాన్ని రెడీగా ఉన్నాం, మీరు మీ అధికారులకు చెప్పండి అని చెప్తే ఆయన ఓకే అని కూడా ఆ రోజు సంబంధించిన పంచాయతీ యాక్ట్ సంబంధించింది కూడా నాకు వాట్సాప్లో పంపారు. దాని ప్రకారం మేము అన్ని చోట్ల వేయించడం జరిగింది. కానీ వేసిన చోట సెక్రటరీలు గారు మాకు ఎంపీడీఓ గారు చెప్పారు, ఎంపీడీఓ గారు కొట్టమన్నారు కాబట్టి కొడుతున్నామంటారు. ఇక్కడ ఎంపీడీఓ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, సెక్రటరీని అడుగుతారు. వీళ్ళని కాదని కలెక్టర్ గారి దృష్టికి పోతే కలెక్టర్ గారు లోకల్ అది నాకు సంబంధం లేదని నేను లెటర్ రాస్తాను కలెక్టర్ గారు అంటారు. ఈ విధంగా గత 10 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు ఉదయం తిరుమల నగర్ పంచాయతీలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాం ఉందని ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని పోస్టులు కూడా పెయింట్ కొట్టడం జరిగింది. విధి లేకుండా ఎంపీడీఓ గారికి ఫోన్ చేస్తే ఎంపీడీఓ గారు ఫోన్ ఎత్తకపోతేనే ఆఫీసు ముందు వచ్చి బైఠాయించాం. ఇప్పటికి వచ్చి 2.5 గంట ఇంతవరకు దానికి సమాధానం చెప్పాలా. మీ ద్వారా తెలియజేసుకుంటున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అబ్బ సొత్తాయ చంద్రగిరి ప్రజలారా చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ చెవిరెడ్డి యొక్క అరాచక పాలన పారదోలండి. ఆయన చేసే చేష్టలు మీరు గమనించండి. అంటే ప్రతి ఒక్క పౌరుడికి హక్కు లేదా, మనకి వాక్ స్వాతంత్రం లేదా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకుండా జనసేన పార్టీ అభ్యర్థిగా కాకుండా మేము ప్రజలందరూ తరపున కోరుకుంటాను. ఈరోజు ఒక పోస్ట్ అంటాడు, రేపు తెల్లారితో మన ఇళ్ళకి పర్మిషన్ కట్టాలన్నా, మన ఇల్లు కట్టుకోవాలన్నా రేపు పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అధికారులు కూడా మీ ద్వారా తెలియజేసుకున్న చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులకు అందరూ కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే రాబోయే తెలుగుదేశం చంద్రగిరిలో గెలిచే చంద్రగిరిలో తెలుగుదేశం జెండా ఎగరేసిన మిత్రపక్షం జనసేన అన్ని పొత్తులతో కలిపి మేము మీకు అధికారులకు చెప్పేది ఒకటే, రేపు వస్తే 100% ఈ సంబంధించిన అధికారులందరిపైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో కొందరు జిల్లా స్థాయి అధికారులు ఇక్కడే గత 7 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి ఇక్కడే పాతుకుని పోయి ఇక్కడ కదలకుండా చెవిరెడ్డికి కనుసల్లో పనిచేస్తున్నారు. అటువంటి అధికారులందరూ కూడా పైన కూడా స్థానిక కలెక్టర్ గారికి కానీ ఈసీకి కానీ మేము మెయిల్స్ పెట్టి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఈయన కనుసల నుంచి కదిలేంత వరకు పోరాడతాం. దీనికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము పోరాటం కొనసాగిస్తాం. మీడియా సోదరులు కూడా సహకరించాలని దీన్ని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారు దీనికి చెప్పేంత వరకు ఇక్కడ 2 రోజులైనా 3 రోజులైనా ఇక్కడి నుంచి లేవని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూస్తున్నాం, చంద్రగిరి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా పబ్లిసిటీ పిచ్చితో పైకొచ్చిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికార పక్షాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నామంటే ఈరోజు తిరుపతి రూరల్లో ఉన్నటువంటి తిరుపతి అర్బన్ మండలాల్లో ఉన్నటువంటి 34 పంచాయతీలో ఎక్కడ చూసినా సిద్ధమని పోస్టర్లు వేశారు. దీనికి మీరు ఎంత రుసుము చెల్లించారు? అదేవిధంగా ఈరోజు జనసేన మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ అని ఒక పోస్టర్ పెట్టినా, లేకపోతే టీడీపీ వాళ్ళవి ఒక పోస్టర్ పెట్టినా సరే మీరు అన్నీ చింపి మళ్ళా పెయింటర్లు వేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వ అధికారులని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు మీరు? ఈరోజు తుమ్మలగుంట దేవస్థానం పేరుతో రోడ్డు అంతా ఆక్రమించేస్తున్నాడు, దానికి ఎంత పన్ను కట్టాడు? నెక్స్ట్ ఈరోజు తను చెవిరెడ్డి బెంచీలు వేశాడు, బెంచీలకి ఏమైనా పన్ను కట్టాడా? ఈరోజు కొత్తగా పంచాయతీ యాక్ట్ అంటున్నాడు. అంటే చెవిరెడ్డి పంచాయతీ యాక్ట్ ఫాలో అవుతున్నారా, లేకపోతే గ్రామ పంచాయతీ యాక్ట్ ఫాలో అవుతున్నారా మీరు? ఎంపీడీఓ గారు ఇప్పుడే రిప్లై ఇచ్చారంట, ఇంతవరకు రాలేదని. మరి ఇప్పుడు 2.5 గంటలుగా టీడీపీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని గారు మేము ఉన్నాం కదా, మరి ఇప్పుడు తెలిసింది కదా, మరి ఏం చేస్తున్నారు మీరు? ఎంపీడీఓ గారు ఇమ్మీడియట్గా బయట వచ్చి మీరు సమాధానం చెప్పాలి.
ఎందుకంటే రేపు ఉదయం ఆసరా ఫంక్షన్ అంటే వైఎస్ఆర్ ఆసరా, ముఖ్యంగా మహిళలు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ ఆసరా అనేది జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టాడు అంటే ఒంటరి మహిళకి ఆస్తులు దొబ్బుకోవడానికి మాత్రం పెట్టాడు. ఇది మొన్న రాయల చెరువులో రామచంద్రాపురంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఈ ఆసరా పేరుతో ఈరోజు టీడీపీ వారు వాళ్ళ సొంత ఖర్చులతో వేస్తున్నటువంటి పోస్టర్లకి పెయింట్ కొడుతున్నాడు. నేను డైరెక్ట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఏం భాస్కర్ రెడ్డి నువ్వు ఎంత కట్టావు, పన్నులు ఎంత కట్టావు పంచాయతీ యాక్ట్కి నాకు చూపించు. లేదు 2001 నువ్వు జడ్పీడీసీ అప్పటి నుంచి నీ భాగవతం చెప్పమంటావా? నువ్వు ఎక్కడెక్కడ పబ్లిసిటీ పిచ్చి కోసం నువ్వు ఒక ఇంటి పైన రాలేదా, లేకపోతే ఎలక్ట్రిక్ బల్బుల మీద రాయలేదా, ఎలక్ట్రిక్ పోల్స్ మీద రాయలేదా? ఆ రోజంతా ఎక్కడ పోయింది నీ యాక్ట్? అంటే నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే అవుతే నీ సపరేట్ పంచాయతీ యాక్ట్ వస్తుందా, లేదా గ్రామ పంచాయతీ యాక్ట్ ఫాలో అవ్వా? అంటే ప్రపంచం మొత్తం భారతదేశంలో మొత్తం కూడా కానీ గ్రామ స్వరాజ్యం కింద గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంటుంది, అది ఒకటే ఫాలో అవుతారు. మరి చంద్రగిరిలో ఎందుకు నీ యాక్ట్ ఫాలో అవుతున్నావు? నువ్వు కడతా ఉంటే పన్ను కట్టావు నిజంగా రిసిప్ట్ తీసుకోండి. లేదో ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే, అది ఇప్పుడు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎన్ని బ్యానర్లు వేశారు? చెవిరెడ్డి ఒక పిల్లోని పంపించున్నాడు, ఒక బాబుని, చిన్న పిల్లోడు అమ్ముని బేబీ లాగా ఓ బాబుని పిలిపించినాడు. ఆ బాబు పేరుతో అయినా సరే ఎన్ని కట్టాడు ఇప్పుడు వరకు చెప్పండి? మీరు ఎన్ని కట్టారు? లేదా మేము పన్నులు కట్టినా తీసుకొస్తాం, మీరు పన్నులు కట్టినా తీసుకురండి. నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, గౌరవ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి చెప్తున్నా, ఇది ఏదే విధంగా ఉంటే మీరు ఒకరే, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం? అన్ని చోట్ల ఓడిపోవడానికి సిద్ధమా, లేదా రైతుల ఆత్మహత్యలు చూడడానికి సిద్ధమా, లేకపోతే తల్లిని చెల్లిని కూడా చంపాలనేదానికి సిద్ధమా, లేకపోతే దిగిపోవడానికి సిద్ధమా అని కూడా నేను అడుగుతున్నా. వీటన్నిటికీ మీరు డబ్బు కట్టారా? డబ్బు కట్టింటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు వేసినావు, తీసుకొని రా నీ రిసిప్ట్లు. డబ్బు కట్టకన్నా ఎంపీడీఓలో ఎట్ట పర్మిషన్ ఇస్తున్నారు? లేదు మీకు సబ్జెక్టే తెలియదు అన్నారు, ఇప్పుడు సబ్జెక్ట్ తెలిసింది కదా, వచ్చి సమాధానం చెప్పండి. లేకపోతే మీరు ఒక్కరే, జగన్మోహన్ రెడ్డి అయినా అది చెవిరెడ్డి అయినా ఒక్కరే, అదే మేము కాదు, జనసేన టీడీపీ 2 ఉన్నాయి. మేము కనుసైగ చేస్తే మీ బ్యానర్లు కానీ మీ బెంచ్లు కానీ ఎక్కడ ఉన్నాం, కానీ మాకంటూ పార్టీ విధి విధానాలు ఉన్నాయి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి ఇంతసేపు ఉన్నాం. గౌరవ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అలాగే తిరుపతి రూరల్ ఎంపీడీఓకి చెప్తున్నా, మీరు వితిన్ 24 అవర్స్లో కన్నా మీరు కన్నా యాక్షన్ తీసుకోకపోతే, మీరు అంటున్నారు కదా మేము చెవిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించట్లేదు అన్నారు కదా, మరి 2.5 గంటగా తీసుకొస్తే ఏం చేస్తున్నారు మీరు? ఈ 34 పంచాయతీలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల మీద, అలాగే వీళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఎంపీడీఓ గారి మీద ఖచ్చితంగా గ్రామ పంచాయతీ యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎంపీడీఓ గారు కరెక్ట్గా 24 అవర్స్ టైం ఇస్తున్నామండి. ఎంపీడీఓ గారు మీరు కానీ యాక్షన్ తీసుకోకపోతే మేము కూడా అదేవిధంగా పోస్టులు కొట్టాల్సింది. చెవిరెడ్డి బెంచ్లు ఎక్కడున్నాయో అన్ని చోట్ల కూడా నేను మా రెడ్ పెయింట్ కొట్టిస్తాం. అప్పుడు మీరు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అప్పుడు ఎస్పీ గారు డిఎస్పీ గారు వస్తారు, మళ్ళీ కేసులు పెట్టకూడదు. మా మీద కేసు పెడితే వాళ్ళ మీద కూడా అదే కేసు పెట్టాలి. దీన్ని అన్నిటికీ సిద్ధం అవుతుంటే మీరు రండి, మేము చూసుకుందాం. అలా లేదంటే మంచిగా ప్రభుత్వ అధికారులు వచ్చి ఎక్కడైతే పెయింట్ కొడుతున్నారో వాడిని తక్షణం నిలిపేయాలని కూడా కానీ నేను జనసేన టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా దీన్ని ఒక్కసారి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మీరందరూ కూడా కానీ సహృదయంతో, ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక అవినీతిపరుడు, దుర్మార్గుడు, మొదటి నుంచి పబ్లిసిటీతో పైకి వచ్చి ఈరోజు పబ్లిసిటీ చేస్తామంటే మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? అంటే నీకు అప్పుడే ఆల్రెడీ ఓటమి భయం పట్టుకుంది. నీకు నీ కొడుక్కి ఓటమి భయం పెట్టుకొని భాస్కర్ రెడ్డి ఇలాంటి దందాలు చేస్తున్నావు. నీ చరిత్ర ఆల్రెడీ 3 బుక్కులు రాసినా నేను. 2007లో తుడా చైర్మన్ అయినప్పటి నుంచి ఈరోజు 2024 వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఎన్ని తప్పులు చేసినావో అవన్నీ 3 పేజీలు రాసిందా. ఆల్రెడీ సిబిఐ కమెంట్స్కి పెట్టండి నేను ఆల్రెడీ వచ్చి వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుంటారని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.